వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో చెన్నైలో ఉన్న ఒక బీచ్, చిన్న బీచ్ అనమాట. సో ఇది మరి అంత పెద్దదేం కాదు. సో ఒక చిన్న బీచ్ అండ్ పెద్దగా ఉందా, సో మీడియంగా ఉంది. సో ఇలైట్ బీచ్కి వచ్చాము. సో ఈ బీచ్ ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి మనం ఈరోజు చూసేద్దాము. అండ్ అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదిగో బీచ్ వచ్చేసింది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఆఫ్టర్నూన్ 3 o'clock. బీచ్, ఈ బీచ్ నేమ్ ఇక్కడ అన్నీ ఓపెన్ చేయలేదు ఇంకా, ఈవినింగ్ ఇంకేం ఓపెన్ చేయలేదు 3 o'clockకి. సో ఈవినింగ్ కోసం రెడీ చేస్తున్నారు అన్ని. అదిగో ఆరుష్ బీచ్ చూడడానికి ఎగ్జైట్మెంట్. టాయ్స్ ఏంటి ఆరుష్? అది ఆరుష్ ఏంటవి? ఇది బీచ్, ఇది చెన్నైలో ఉన్న నేమేంటి, మెరీనా కాదు, దీని పేరు చూసి చెప్తా నేను. సో చాలా దగ్గర ఉంది, అంత డిస్టెన్స్ ఏం లేదు నడవడానికి. ఎలియట్స్ బీచ్ అంట. సో వాకబుల్ మీన్స్ పార్కింగ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంది. అండ్ వేవ్స్ కూడా చాలా వస్తున్నాయి ఇక్కడ. చూడండి ఎంత వేవ్స్ వస్తున్నాయి. సో ఈవినింగ్ మేబీ చాలా ఉంటారేమో రష్, బట్ ఇప్పుడైతే ఏమంత రష్ లేదు. సో ఉండడం అయితే ఇలా ఉంది. సో వేవ్స్ చాలా వస్తున్నాయి. కోవిడ్ టైంలో ఈ టైంకి రావడమే బెస్ట్. ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటుంది. వేవ్స్ చాలా ఫాస్ట్ వస్తున్నాయి. ఇదిగో అమ్మో, ఇలా ఉంది వేవ్స్. అది చూడండి ఎంత ఫాస్ట్ వస్తున్నాయి. అదిగోండి మొత్తంగా వ్యూ ఇలా ఉంది. అండ్ ఫ్లడ్స్ వచ్చి ఇప్పుడే కొంచెం క్లియర్ అవుతుంది కదా. మేబీ వాటర్ కూడా చాలా వచ్చేసినాయి, ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫాస్ట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. వాటర్లో దగ్గరికి అసలు వెళ్ళేలా లేదు. మా దగ్గర అమ్మో ఇక్కడ వరకు వచ్చేసాయి. మేము ఇంత దూరం ఉన్నా కూడా. అదేంటో వేసారు చెత్త. సో ఇలా ఉంది ఇక్కడ. వేవ్స్ అయితే చాలా ఉన్నాయి. ఆరుష్ వాక్, నడు ఆరుష్. ఆరుష్ కాసేపు ఇలా వాటర్ని చూసి భయపడతాడు, తర్వాత వాటర్లోకి వెళ్దామంటాడు. లాస్ట్ టైం అలానే చేశాడు కదా మెరీనా బీచ్ వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు కూడా అంతే. ఏమైంది ఆరుష్? వాటర్ వస్తున్నాయి ఆరుష్. ఆరుష్ వాటర్ వస్తున్నాయి. ఆరుష్, ఆరుష్ వాటర్ వస్తున్నాయి. అదిగా వాటర్, వాటర్ వస్తున్నాయి ఆరుష్. సో ఇలా ఇక్కడ వరకు వచ్చాయి. చాలా ఫాస్ట్ ఉంది వేవ్స్ అయితే. అండ్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంది, కనిపించట్లేదేమో వీడియోలో. సో ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది. అండ్ ఎగ్జిబిషన్ అయితే ఫ్రీ అంట లోపలికి వెళ్ళడానికి. బట్ ఈవినింగ్ టైంలో అయితే ఓపెన్ ఉంటుందేమో, సో ఇప్పుడు చూడాలి. బట్ లోపలికి అన్ని గేమ్స్ అన్నీ ఉన్నాయి ఎగ్జిబిషన్లోకి. బీచ్ దగ్గర పెట్టారనమాట. సో ప్రజెంట్ ఎవరైనా చెన్నైలో ఉంటే, ఈ బీచ్కి వచ్చేది ఉంటే కనుక ఈ ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళొచ్చు. అప్పటి నుంచి వేవ్స్ నుంచి తప్పించుకున్నాము. అప్పటి నుంచి వేవ్స్ నుంచి తప్పించుకున్నాము. అప్పటి నుంచి ఫైనల్లీ వేవ్స్
వచ్చేసాయి, చెప్పుల్లోకి వచ్చేసాయి. ఆరుష్ వేవ్స్ వస్తున్నాయి, పట్టుకో పప్పని. నో నో అని చెప్పు ఆరుష్, డోంట్ కమ్ అని చెప్పు. ఆరుష్ ఆరుష్ నో నో అని చెప్పు. నో నో చెప్పు, నా దగ్గరికి రావద్దు అని చెప్పు. ఏమని చెప్తావు? సే నో. చెప్పు. వాటర్లోకి వచ్చాయి, అలానే నిల్చొని ఉన్నాడు పాపం. వాటర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? అదిగో waves. అయ్యో వాటర్ వచ్చాయి ఎడ చెప్తున్నాడు ఆరుష్. ఎత్తకవు. కనిపించట్లే. గో గో గో. మమ్మీని తీసుకురాపో. మమ్మీని తీసుకురాపో. మమ్మీ. గో యూ గో. మమ్మీని తీసుకురాపో. పెద్ద పెద్ద బెలూన్స్. అది కలిసిపోయాయి వాటర్లో. సూపర్ ఉన్నాయి. అదిగోండి బెలూన్స్.
ఇతను మన ముందుకు వచ్చే చేస్తున్నాడు ఇంకా. సో పెద్ద పెద్ద బెలూన్స్ బాగా వచ్చాయి. ఇవి కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు టైం 4 అలా అవుతుంది, 3:45 అలా. సో ఈ టైంకి కొంచెం పబ్లిక్ అనేది వస్తున్నారు. సో కొంచెం పబ్లిక్ ఉన్నప్పుడు రావాలనుకుంటే మాత్రం 4 తర్వాత వస్తే బెటర్. బట్ ఎవరు లేనప్పుడు రావాలి అనుకుంటే మాత్రం ఈ టైంకి వచ్చేసేయండి, ఆఫ్టర్నూన్ టైంలో. అండ్ ఇక్కడ ఫిష్ స్టాల్స్, ఫిష్ కట్లెట్ అంట, పానీపూరి అండ్ బజ్జీ, ఢిల్లీ అప్పలం అంట. సో బజ్జీ, ఫిష్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ కొన్ని గిఫ్ట్ ఐటమ్ అవి ఉన్నాయి. అండ్ చాలా ఉన్నాయి. ఇంకా 2 days క్యాచ్ అంట, మేబీ ఈరోజు దొరికిన ఫిష్ సేల్ చేస్తారేమో. అండ్ ఫిష్ కట్లెట్, సో పానీపూరి, స్ప్రింగ్ పొటాటో, సో ఇవన్నీ ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో చాలా ఉన్నాయి ఇంకా ఫుడ్ ఐటమ్స్. అండ్ ఇవైతే తెలుసు కదా, సో ఫుల్ సౌండ్ వస్తాయి. సో అవన్నమాట. సో ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి అటువైపు కూడా. సో ఇలాంటి ఎంట్రీస్ చాలా ఉన్నాయి అనమాట. సో ఇది ఇంకొక రో అనమాట. సో ఇలా చాలా ఎంట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్ అయితే స్నాక్స్ చాలా దొరుకుతాయి. ఈవినింగ్ టైంలో అయితే ఓపెన్ ఉంటాయి. అండ్ బెలూన్ గేమ్ కూడా ఉంది. సో గేమ్ ఆడాలనుకున్న వాళ్ళు కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అటు వైపున కొంచెం ఎగ్జిబిషన్ కూడా ఉంది. సో అక్కడికైనా వెళ్ళొచ్చు ఈవినింగ్ అయితే కనుక. సో యా, సో ఇలాంటి లైన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇలా ఇది ఒక లైన్. అండ్ ఇటువైపు రైట్లో ఒకటి ఉంది, లెఫ్ట్లో ఒకటి ఉంది. సో ఇలా చాలా ఉన్నాయి ఇలాంటి లైన్స్. సో కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. లక్కీ గేమ్ అంట, లక్కీ గేమ్, యా బెలూన్స్ గేమ్. సో ఇలాంటి గేమ్స్ ఉన్నాయి. సో జనాలు లేనప్పుడు రావాలనుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ రండి. పబ్లిక్ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం ఈవినింగ్ రావచ్చు. సో ఈవినింగ్ అయితే అన్నీ ఓపెన్ ఉంటాయి. అండ్ పబ్లిక్ కూడా చాలా, ఇప్పుడు చైర్స్ చూసారు కదా ఎంత ఖాళీగా ఉన్నాయో, అప్పుడు మాత్రం ఫుల్ ఉంటాయి అన్నమాట. కలర్ఫుల్ చైర్స్ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు అన్నీ అరేంజ్మెంట్స్, లైట్స్, ఈవినింగ్ అయితే ఫుల్ ఉంటుంది. సో అప్పుడైతే ఫుల్ వచ్చేస్తారు పబ్లిక్ కూడా. సో వాటికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. బట్ మేమైతే ఆల్మోస్ట్ 1 week నుంచి ఇక్కడ ఫ్లడ్స్ అది ఉంది కదా. సో ఇది ఫస్ట్ సండే అవుటింగ్కి మేబీ అందరికీ. సో ఆ ఫీలింగ్లో అయినా కూడా జనాలు వస్తారు కదా. సో ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట. ఇంకా చాలా అరేంజ్ చేస్తున్నారు. మేబీ గిఫ్ట్స్, గేమ్స్ తెలియదు. గేమ్సేనా? ఎస్, ఇవి రింగ్స్ వేయాలి. ఏదొస్తే అది, మనకేది రాదు మనం ఆడితే. సో అన్ని గేమ్సే ఇవి. ఎస్, రింగ్స్ చూద్దాం. అండ్ ఇక్కడ ఒక గేమ్, ఇది గ్లాసెస్ కూడా ఉంది. ఓ పర్లేదు. సో ఇక్కడ ఐస్ గోలా. అండ్ ఇది 12D వండర్ ఆన్ వీల్స్ అంట. సో ప్రజెంట్ క్లోజ్ చేస్తుంది. ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా? లాక్ అయితే వేసింది. సో ఇది కూడా ఈవినింగే ఓపెన్ చేస్తారనుకుంటా. 7 minutes 70 rupees. ఎక్కడుంది? యా 12D 7 minutes. యా 7 minutes అంట షో. 70 rupees అంట ఒక్క షోకి. సో రియల్ డైనమిక్ ది 12D ఆన్ వీల్స్ అంట. 12D వండర్ ఆన్ వీల్స్. సో వాటర్ బాటిల్స్. సో ఇదంతా మనకి ఫుట్పాత్ అనమాట, రోడ్ నుంచి. సో ఇక్కడ మనం పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫుట్పాత్ ఇది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, సో అది ఎగ్జిబిషన్ అనమాట. స్వీట్ కార్న్. అండ్ ఇక్కడైతే ఒక స్పెషల్ ఐటమ్ స్ప్రింగ్ పొటాటో ఉందన్నమాట. సో ఐస్ గోలా అయితే మనకి ఎక్కడైనా దొరుకుతుంది. బట్ స్ప్రింగ్ పొటాటో అంట. పొటాటోని ఇలా చూసారు కదా, ఇక్కడ పొటాటోని ఇలా టోటల్గా ఇలా స్ప్రింగ్ లాగా ఉందన్నమాట. దాన్ని అలా చేసేసి కలర్స్
కలర్స్ కూడా యాడ్ చేశారు. అండ్ స్పైసీనెస్ కోసం మసాలా చేస్తారు అంతే. సో అది స్ప్రింగ్ పొటాటో. సో ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.